బర్నింగ్ టాపిక్. 1857లో సిపాయి తిరుగుబాటు జరిగింది బ్రిటిష్ వాళ్ళ మీద. ఎందుకని? తూటాలకు జంతువుల కొవ్వు పూశారు అనే ఒక్క కారణానికి. ఆ తిరుగుబాటే స్వాతంత్ర పోరాటానికి నాంది పలికి బ్రిటిషర్స్ నుంచి విముక్తిని కల్పించింది. అలాంటిది శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందంటే ఊరుకుంటారా? అదేమైనా చిన్న విషయమా? దేశం మొత్తం ఉలిక్కి పడింది ఆ ఒక్క స్టేట్మెంట్కి. సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ఆగండి, నిజాలు మేం తేలుస్తాం అంది. సో ఫైనల్గా రిపోర్ట్ అయితే వచ్చింది. అది అసలు నెయ్యే కాదు అని క్లియర్ కట్గా చెప్పేసింది సిబిఐ సిట్. మరి ఎద్దు కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె ఇవన్నీ కలిసాయని చెప్పారు కదా, దాని సంగతి ఏంటి? అలా చెప్పడం వెనక ఒక కారణం ఉంది, ఒక ఆధారం కూడా ఉంది. దాని గురించి కూడా చెప్పుకుందాం. బట్ సిబిఐ సిట్ ఏం చెప్పిందో వినాలి ఫస్ట్. కలియుగ ప్రత్యక్ష దైవం చెంత అపచారం జరిగింది నిజం అని ఆ రిపోర్ట్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడ తేలాల్సింది ఏంటంటే, లడ్డూ ప్రసాదానికి వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని ఎందుకన్నారు? అలాంటిదేం లేదని ఎలా తేల్చారు? ఈ మధ్యలో ఏం జరిగింది? తెలియాల్సింది అది. దాని గురించే డీటెయిల్గా చెప్పుకుందాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారు అని అనడం కూడా తప్పేనేమో. ఎందుకంటే నెయ్యిలో అదో ఇదో కలిపితే దాన్ని కల్తీ నెయ్యి అంటారు. అది అసలు నెయ్యే కాదు అన్నప్పుడు కల్తీ నెయ్యి అనే మాట తప్పే అవుతుందిగా. సిబిఐ సిట్ ఫైనల్ రిపోర్ట్ ఈ నెయ్యికి ఒక పేరు పెట్టింది, సింథటిక్ ఘీ, 0% మిల్క్ ఫ్యాట్ అని. అంటే చుక్క పాలు కానీ గ్రాము వెన్న కానీ లేకుండా తయారు చేసిన ఒక కెమికల్ నెయ్యి అది. చాలామంది నెయ్యిని టెస్ట్ చేయడానికి ఒక చుక్క చేతి మీద వేసుకుని దాన్ని రుద్ది వాసన చూసి అసలు అది ఒరిజినలో కాదు చెప్పేస్తూ ఉంటారు. కానీ తిరుమలకి వెళ్ళిన ఆ కల్తీ నెయ్యిని 2 వేళ్లతో రుద్ది చెప్పలేరు. ఎందుకంటే అందులో కలిపింది బీటా కెరోటిన్. అచ్చంగా నెయ్యి వాసన, నెయ్యి రంగునిచ్చే కెమికల్ అది. పైగా ఎసిటిక్ యాసిడ్ ఈస్టర్ని వాడారు. ఇది కలిపితే క్వాలిటీ టెస్టుల్లో కూడా అది స్వచ్ఛమైన నెయ్యే అనే రిపోర్ట్ వస్తుంది. దీనికి తోడు మోనోగ్లిజరైడ్స్ వంటి రసాయనాలని కూడా కలిపారు. ఇది ఆర్ఎం వాల్యూని తారుమారు చేసేస్తుంది. అంటే కల్తీ నెయ్యిని సైతం అసలైన నెయ్యిగా చూపిస్తుంది. ఈ వివరాలన్నీ సిబిఐ సిట్ రిపోర్ట్లో ఉన్నవే. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారు. దేవుడిని కూడా రాజకీయాల కోసం వాడుకోగలగాలి అని. తప్పు జరిగింది, ప్రాయశ్చిత్తం చేసుకోండి, లేదంటే మౌనంగా మాట్లాడకుండా ఉండండి. 2024 సెప్టెంబర్ 18 పార్టీ మీటింగ్లో వైఎస్ జగన్ గురించి మాట్లాడుతూ కడాన పవిత్రమైన తిరుమల లడ్డూను కూడా అపవిత్రం చేశారు అని మాట్లాడారు. అదిగో అక్కడ మొదలైంది అసలు రచ్చ. వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు. కడాన అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని. ఏది గీకు బదులు ఈరోజు స్వచ్ఛమైన గీదెమన్నాం, ప్రక్షాళన చేయమన్నాం, నాణ్యత పెరిగింది. తిరుమల లడ్డూ ప్రసాదానికి నాసిరకం ఇంగ్రీడియంట్లే కాదు, నెయ్యికి బదులు జంతువుల కొవ్వును వాడారు అని స్వయంగా చంద్రబాబు నోటి నుంచి రాగానే ఓ జలధరింపు, ఓ యావగింపు. ఇన్నాళ్లు కళ్ళకద్దుకుని తిన్నది జంతువుల కొవ్వుతో తయారైన లడ్డూ ప్రసాదమా అనే ఓ కంపరం. ఇన్ని ఫీలింగ్స్ కలిగాయి హిందువులకు. అసలు అందులో జంతువుల కొవ్వు కలిపారని ఎలా చెప్పారు సీఎం చంద్రబాబు? 2024 జూలైలో అప్పట్లో టీటీడీ ఈవోగా చేసిన శ్యామలరావుకు ఎందుకో డౌట్ వచ్చింది. రంగు, రుచి, వాసన, చిక్కదనం ఏవీ లేవు ఆ నెయ్యికి. పైగా చాలా తక్కువ ధరకు నెయ్యిని సరఫరా చేయడం ఎలా సాధ్యమనే అనుమానం వచ్చింది. వెంటనే ఎన్డీడీబీ ల్యాబ్కు కొన్ని శాంపిల్స్ పంపించారు. ఇదిగో అదే ఈ రిపోర్ట్. ఈ రిపోర్టు చివరన చూస్తే అర్థమవుతుంది. సోయాబీన్, సన్ఫ్లవర్, ఆలివ్ ఇలా ఏవేవో ఉన్నాయని చెప్తూ సడన్ గా చేప నూనె ఆనవాళ్లు కూడా ఉన్నట్లు అనుమానం ఉందని రాసింది. దాని కింద 3వ లైన్లో ఎద్దు కొవ్వు అవశేషాలు ఉన్నట్టు రిపోర్ట్ ఇచ్చింది. వీటితో పాటు లార్డ్ అంటే పంది కొవ్వు నుంచి తీసిన పదార్థం కూడా కలిసినట్లు అనుమానాలు ఉన్నాయని ఎన్డీడీబీ ఓ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్టు చంద్రబాబు దగ్గరికి వెళ్లడంతో తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసింది అని స్టేట్మెంట్ ఇచ్చేశారు. సో సీఎం చంద్రబాబు కూడా నోటి మాటగా యథాలాపంగా చెప్పింది కాదది. ఎన్డీడీబీ ల్యాబ్ రిపోర్ట్లో ఉన్నదే బయటకు చెప్పారు.
చంద్రబాబు చేసిన ఆ ఒక్క స్టేట్మెంట్ యావత్ దేశాన్నే కుదిపేసింది. రాజకీయంగా ఎవరికి వాళ్లు కామెంట్లు చేసుకుంటూ పోయారు. 2024 సెప్టెంబర్లోనే తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్లో దీనిపై కేసు నమోదైంది. ఏపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. బట్ దేశవ్యాప్తంగా ఓ అలజడి కనిపించడంతో 2024 అక్టోబర్లో సిబిఐ, ఏపీ పోలీస్, ఎఫ్ఎస్ఎస్ఏఐ అధికారులతో కూడిన ఉమ్మడి సిట్ వేసింది సుప్రీంకోర్టు. బ్యాక్గ్రౌండ్ గుర్తు చేసుకున్నాం సరే, ఇంతకీ ఈ సిట్ ఇచ్చిన ఫైనల్ రిపోర్ట్లో ఏముంది? ఇప్పుడు జరుగుతున్న రాజకీయ రచ్చకు కారణం సిబిఐ సిట్ సబ్మిట్ చేసిన ఈ రిపోర్టే. ఈ జనవరి 24న నెల్లూరులోని ఏసీబీ కోర్టుకు సమర్పించిన ఆ నివేదికలో పామాయిల్, పామోలిన్, కెమికల్ ఈస్టర్స్ వాడారు అనుంది. ఈ విషయానికంటే ముందు అదసలు నెయ్యే కాదని తేల్చింది. సింథటిక్ ఘీ అని రాసి 0% మిల్క్ ఫ్యాట్ అని బ్రాకెట్లో పెట్టింది. అసలు నెయ్యే కాని నెయ్యిని 2021 నుంచి 24 వరకు 68 లక్షల కిలోలు వాడారని కూడా రిపోర్ట్లో చెప్పింది. ఈ కల్తీ నెయ్యి కోసం టీటీడీ ఏకంగా 250 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. రెండు 2021 నుంచి 2024 మధ్య జరిగిన కల్తీ నెయ్యి వ్యవహారంపై మాత్రమే సిబిఐ సిట్ ఎందుకని ఎంక్వైరీ చేసింది? ఆ పీరియడ్ని మాత్రమే ఎందుకు పరిగణలోకి తీసుకుంది? 2019కి ముందు కాలాన్ని ఎందుకు లెక్కలోకి తీసుకోలేదు? ఎందుకంటే 2020 ఫిబ్రవరి 29న తీర్మానం నెంబర్ 371 ద్వారా టీటీడీ పాలక మండలి అధికారికంగా కొన్ని మార్పులు చేసింది. తిరుమలకి నెయ్యి సరఫరా చేసే డైరీలకు కనీసం 3 ఏళ్ల అనుభవం ఉండాలి అన్న నిబంధనని 1 ఏడాదికి కుదించారు. నెయ్యి సరఫరా చేసే కంపెనీ టర్నోవర్ 250 కోట్లు ఉండాలి అనే నిబంధనను 150 కోట్లకు తగ్గించారు. రోజుకి కనీసం 4 లక్షల లీటర్ల ఆవు పాలుని సేకరించాలి అనే నిబంధనను పూర్తిగా ఎత్తేశారు. నిరంతర నెయ్యి సప్లై కోసం రోజుకి 12 టన్నులు ఉండాల్సిన ప్రాసెసింగ్ కెపాసిటీ నిబంధనను 8 టన్నులకు తగ్గించారు. ఇవన్నీ అమల్లోకి వచ్చింది 2021 నుంచే అనేది సిబిఐ ఇచ్చిన రిపోర్ట్. అజయ్ కుమార్ సుగంధ్ 2025 నవంబర్లో ఈయన్ని అరెస్టు చేశాకే కేసులో ఓ ట్విస్ట్ కనిపించింది. తిరుమల లడ్డూ ప్రసాదానికి వాడింది కల్తీ నెయ్యే అనడానికి అజయ్ కుమార్ సుగంధ్ అరెస్టుతో ఈ ఎవిడెన్స్ దొరికింది. ఢిల్లీలో ఉండే అజయ్ ఒక కెమికల్ సప్లై వ్యాపారి. నెయ్యికి రంగు, రుచి ఇచ్చే రసాయనాలను సరఫరా చేస్తాడితను. ఆ కెమికల్స్ ఎవరికి సప్లై చేశాడో తెలుసా? భోలేబాబా డైరీకి. ఉత్తరాఖండ్కి చెందిన ఈ భోలేబాబా డైరీ కూడా తిరుమలకు నెయ్యి సరఫరా చేసిందే. సిబిఐ రిపోర్ట్లోనూ ఉంది విషయం. నెయ్యికి కెమికల్స్ కు ఉన్న సంబంధం ఏంటన్నది ఆ తర్వాత తెలిసిందే. తిరుమలకు నెయ్యి సప్లై చేసిన డైరీ యజమానులు తక్కువ నాణ్యత గల నూనెలను, రసాయనాలను కొన్నారు. వాటితో నెయ్యి తయారు చేశారు. అందుకే టీటీడీకి అతి తక్కువ ధరకు ఆ కల్తీ నెయ్యిని అమ్మగలిగారు. లీటర్ నెయ్యి 320 రూపాయల నుంచి 411 రూపాయల మధ్య అమ్మడం సాధ్యం కాదు. అంత తక్కువ ధరకు నెయ్యి సరఫరా చేసి లాభాలు గడించడమూ అసాధ్యం. అందుకే కెమికల్స్, కొన్ని ఆయిల్స్ తో నెయ్యిని తయారు చేశారు. అవి రిపోర్ట్ వచ్చిన తర్వాత చెప్తాం. ఇక్కడ తెలియాల్సింది ఇది. మీరు చెప్పాల్సింది ఏంటంటే అడల్ట్రేషన్ జరిగిందా లేదా, అది వాస్తవం కదా. దాంట్లో కూడా ఏమన్నా మీకు జరగలేదన్న రిపోర్ట్ ఉందా? అది జరిగిందా? జరిగింది కదా, చాలు. మరి జరిగింది కదా. అది ఆవు కొవ్వు, పంది కొవ్వు అనేది మీకు రిపోర్ట్స్లో తెలుస్తాయి. పూర్తి అఫీషియల్గా రిపోర్ట్ రాకోకుండా ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వం మాట్లాడదు. అప్పుడు వచ్చిన రిపోర్ట్స్ దృష్టిలో పెట్టుకుని, అప్పుడు వచ్చిన సమాచారం దృష్టిలో పెట్టుకుని ఆ రోజు మాట్లాడుంటారు. భోలేబాబా డైరీ డైరెక్టర్లు పోమిల్ జైన్, విపిన్ జైన్ పామ్ కెర్నెల్ ఆయిల్, రిఫైన్డ్ పామ్ ఆయిల్, రిఫైన్డ్ పామోలిన్ ఆయిల్ భారీగా కొన్నారు. మరికొన్ని కంపెనీల నుంచి లాక్టిక్ యాసిడ్, ఎసిటిక్ యాసిడ్ ఈస్టర్, మోనోగ్లిసరైడ్ కెమికల్స్ కొన్నారు. భోలేబాబా డైరీలోని 3 ఉద్యోగులతో కలిసి ఈ కంపెనీ డైరెక్టర్స్ అయిన పోమిల్ జైన్, విపిన్ జైన్ కల్తీ నెయ్యి తయారు చేయడం మొదలుపెట్టారు. అంటే ఎక్కడా పాలు, వెన్న వంటివి సేకరించకుండా కొద్దిపాటి నెయ్యికి పామ్ ఆయిల్, పామ్ కెర్నెల్ ఆయిల్, పామాలిన్ ఆయిల్, కొన్ని యాసిడ్స్ కలిపి కల్తీ నెయ్యిని తయారు చేశారు. ల్యాబ్ టెస్ట్ లో పాస్ అవ్వడానికి, మంచి సువాసనొచ్చేలా చేయడానికి మరికొన్ని కెమికల్స్ కలిపారు. సో 2021 నుంచి 24లో చంద్రబాబు నుంచి స్టేట్మెంట్ వచ్చే వరకు తిరుమలకు వెళ్ళింది ఈ నెయ్యి కాని నెయ్యే. మరి అది నెయ్యి కాదని ఎవరూ కనుక్కోలేకపోయారా? టీటీడీకి అంత పెద్ద వ్యవస్థ ఉండి కూడా ఈ తప్పు ఎలా జరిగింది? నిజానికి నెయ్యి సరఫరా చేసే కంపెనీలను ఎప్పటికప్పుడు టీటీడీ తనిఖీలు చేస్తూనే ఉంటుంది. 2018లో కూడా హర్ష్ ఫ్రెష్ డైరీని చెక్ చేశారు. ఈ హర్ష్ ఫ్రెష్ డైరీనే ఇప్పటి భోలేబాబా డైరీకి మొదట్లో ఉన్న పేరు. అప్పట్లో ప్రొక్యూర్మెంట్ డిపార్ట్మెంట్ జీఎం జగదీశ్వర్ రెడ్డి, ఎస్వి గో సంరక్షణశాల డైరెక్టర్ హరనాథ్ రెడ్డి
డైరీ ఎక్స్పర్ట్ బత్తుల సురేంద్రనాథ్ స్వయంగా వెళ్లి తనిఖీ చేశారు. కానీ హర్ష డైరీ 1,33,500 లీటర్ల ఆవు పాలు సేకరిస్తోందని, నిత్యం 4 టన్నుల నెయ్యి ఉత్పత్తి చేస్తోందని ఓ తప్పుడు రిపోర్ట్ ఇచ్చారు. అంతేకాదు సుందర్, లియాఖత్ డైరీ నుంచి కూడా పాలు కొంటోందని తనిఖీలకు వెళ్లిన వాళ్లు రిపోర్ట్ ఇచ్చారు. బట్ సిబిఐ సిట్ మాత్రం ఆ డైరీ నుంచి ఆవు పాలే కొనలేదని తేల్చింది. అప్పట్లో ఈ కంపెనీ ఫినాన్షియల్ బిడ్ కు అర్హత సాధించింది గాని టెండర్ మాత్రం దక్కలేదు. అందుకే 2001లో ఫిబ్రవరి 18న 82,000 కిలోల ఆవు నెయ్యి కొనుగోలు టెండర్లలో పాల్గొని ఆ టెండర్ దక్కించుకుంది. అయితే 2019 ఆగస్టులో మరోసారి ఇన్స్పెక్షన్ కమిటీ ఏర్పాటైంది. ఆ కమిటీ హర్ష డైరీకి వెళ్లి ఆ కంపెనీకి టెక్నికల్ ఎలిజిబిలిటీ లేదని రిపోర్ట్ ఇచ్చింది. సో హర్ష డైరీ పేరుతో టెండర్లకు వెళ్తే కష్టమని చెప్పి 2021 జూలైలో బోలేబాబా డైరీగా పేరు మార్చుకుంది. అదేంటో పేరు మారగానే ఆ కంపెనీకి అర్హత వచ్చేసింది. 2021 అక్టోబర్లో 25 లక్షల కిలోల నెయ్యిని సప్లై చేసేందుకు పిలిచిన టెండర్లలో బోలేబాబా అర్హత సాధించడం వెనుక చాలా జరిగిందని సిబిఐ సిట్ కొన్ని విషయాలు చెప్పింది. ఆనాటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి పిఏ హోదాలో ఉన్న చిన్నప్పన్న నెయ్యి సప్లై చేసే టెండర్ల విషయంలో కీలకంగా ఉన్నారని తేల్చింది సిబిఐ. కిలో నెయ్యికి 25 రూపాయల చొప్పున లంచం తీసుకున్నాడని తేలింది. టీటీడీ ప్రొక్యూర్మెంట్ జీఎం సుబ్రహ్మణ్యం నుంచి నెయ్యి సరఫరా చేసే కంపెనీల వివరాలు తీసుకున్న చిన్నప్పన్న ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ కు 37% ఆర్డర్స్ దక్కేలా చేసి ఆ కంపెనీ నుంచి 50 లక్షల లంచం తీసుకున్నాడని సిబిఐ విచారణలో తేలింది. అంతేకాదు సిఎఫ్టిఆర్ఐ ల్యాబ్ లో అదంతా కల్తీ నెయ్యని తేలినా ఆ రిపోర్ట్స్ ను ఉన్నతాధికారులకు పంపించకుండా దాచిపెట్టి బోలేబాబా డైరీకి అదనంగా మరో 15% ఆర్డర్ ఇచ్చారని కూడా సిబిఐ తన నివేదికలో చేర్చింది. ఓవరాల్ గా ఇన్స్పెక్షన్ కమిటీ మెంబర్స్ దురుద్దేశంతోనే డైరీ ప్లాంట్లను సరిగా తనిఖీ చేయలేదని, టీటీడీ నిబంధనలకు తగ్గట్లుగా అర్హత లేకపోయినా టెండర్లు దక్కించుకోవడానికి అర్హత ఉన్నట్లు రిపోర్ట్స్ ఇచ్చారని సిబిఐ ఎంక్వైరీలో తేలింది. మొత్తంగా ఎక్కడికక్కడ లంచాలు తీసుకుని కల్తీ నెయ్యి ట్యాంకర్లను కొండ మీదకు రప్పించారని సిబిఐ నిగ్గు తేల్చింది. కల్తీ నెయ్యి రిపోర్ట్ పై ఒక విచిత్రమైన వాదన జరుగుతోంది. నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదు, అదంతా తమ పార్టీపై టీడీపీ వేసిన అభాండం అని వైసీపీ విరుచుకుపడుతోంది. కొవ్వు కలవలేదనే మాటే గాని అదసలు నెయ్యే కాదు అన్న సంగతి తెలిసిందిగా, దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు అని కౌంటర్ ఇస్తోంది టీడీపీ. కల్తీ అనే మ్యాటర్ పక్కకెళ్లిపోయి జంతువుల కొవ్వు కలిసిందా లేదా అనే దగ్గరే పోట్లాడుకుంటున్నారు ఇద్దరు. ఇంతకీ జంతువుల కొవ్వు కలిసింది అన్న ఆరోపణలపై సిబిఐ ఏం చెప్పింది? సిబిఐ రిపోర్టు వచ్చిన తర్వాత ఓ పెద్ద చర్చ జరుగుతోంది. ఇప్పుడు నెయ్యిలో ఎక్కడా జంతువుల కొవ్వు కలిసిందనైతే లేదు కదా అని వాదిస్తోంది వైసీపీ. నెయ్యిలో జంతువుల కొవ్వు కాదు కదా, అసలు నెయ్యిలో కల్తీనే జరగలేదని ఛార్జిషీట్లో ఉందంటున్నారు మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. స్వామివారి ప్రసాదంలో నెయ్యికి బదులు యానిమల్ ఫ్యాట్ వాడారని సీఎం చంద్రబాబు చేసిందంతా తప్పుడు ప్రచారమే అని కౌంటర్ ఇస్తున్నారు. వైసీపీ హయాంలో జూలైలో 4 ట్యాంకర్లు తిరుమలకొస్తే వాటిలో కూడా జంతువుల ఫ్యాట్ కలవలేదని సిట్ తేల్చి చెప్పిందన్నారు వైవి సుబ్బారెడ్డి. ఫైనల్ ఛార్జ్ షీట్లో కల్తీ జరిగిన నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ లేదు, జంతు కొవ్వు లేదు. ఇంకా ఛార్జ్ షీట్లో కూడా ఆ 4 ట్యాంకర్స్లో కూడా జంతు కొవ్వు లేదని రిపోర్ట్ వచ్చిందని ఛార్జ్ షీట్లో మెన్షన్ చేశారు. మరి ఆ 4 ట్యాంకర్స్ కూడా మళ్ళా వేరే రూపాన టీటీడీకి సప్లై చేసి నెయ్యి లడ్డూల తయారీలో కూడా వాడటం జరిగింది. దీనికి ప్రభుత్వం ఏం సమాధానం చెప్తారు? తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడినట్లు సిబిఐ సిట్ అంత స్పష్టంగా బయట పెట్టాక కూడా కల్తీ నెయ్యే వినియోగించలేదని చెప్పడమేంటని వైసీపీపై విరుచుకుపడుతోంది టీడీపీ. లడ్డూ తయారీలో వాడింది అసలు నెయ్యే కాదని సిబిఐ చెప్పడం నిజమా కాదా చెప్పాలని సవాల్ చేస్తోంది. వైసీపీ వాళ్ళు చెప్తున్నారు లడ్డూలో కల్తీ జరగలేదు, కల్తీ నెయ్యి వాడలేదు. సిట్టు తేల్చింది అసలు నెయ్యే వాడలేదని చెప్పింది. కల్తీ నెయ్యని మీరు వాడలేదని మీరు చెబుతున్నారు, నెయ్యిలో కల్తీ లేదని. సిట్టు చెప్పింది ఏంటంటే అసలు మీరు నెయ్యే వాడలేదు, కెమికల్స్ వాడారు, ఇది చాలా అపచారం, 300 కోట్ల దీంట్లో ఫ్రాడ్ జరిగింది అని చెప్పి కూడా మన గవర్నమెంట్ గా తేల్చింది కేంద్ర ప్రభుత్వం. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలు అబద్ధమని సిబిఐ నివేదికతో తేలిందంటోంది వైసీపీ. కల్తీ నెయ్యి అంటూ అసత్య ఆరోపణలు చేసిన వారిపై సుప్రీంకోర్టే సుమోటోగా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తోంది. కల్తీ నెయ్యి జరిగిందని ఫీల్ అయిపోయి మహాశాంతి హోమం చేసిన వాళ్లు ఇప్పుడేం సమాధానం చెప్తారని ప్రశ్నిస్తోంది. నారా చంద్రబాబు నాయుడు గారు, నేను చెప్తున్నా, క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. నేను ఆ రోజున పంది కొవ్వు అనడం తప్పు, పశువుల కొవ్వు అనడం తప్పు. పశువుల కొవ్వు, పంది కొవ్వు
కలిసినటువంటి లడ్డూలు ప్రజలు తినేశారు భక్తులని అనడం తప్పు. వైసీపీ ఎంత కౌంటర్ ఇచ్చుకున్నా తిరుమల లడ్డూలో వాడింది కల్తీ నెయ్యే అంటోంది కూటమి. ఈ వ్యవహారంలో 250 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్తోంది. భక్తులు ఆరాధించే తిరుపతిలో లడ్డు విషయంలో కల్తీల నిన్న కూడా సిట్టు ఇచ్చింది. దాంట్లో కూడా ఇదే రకంగా ఉందని తెలుస్తూ ఉంది. ఇది పూర్తిగా నెయ్యే లేదు, దాంట్లో కెమికల్స్, పామాయిల్ కెమికల్స్ వాడి సప్లై చేశారు. 250 కోట్ల అవినీతి జరిగిందని చెప్తున్నారు. తిరుమల లడ్డూ తయారీ నెయ్యిలో పంది కొవ్వు కలిపారని ఆరోపించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నోళ్లని ఫినాయిల్తో కడగాలని ఘాటుగా రియాక్ట్ అవుతోంది వైసీపీ. హిందువుల మనోభావాలతో ఆటాడుకున్న సీఎం, డిప్యూటీ సీఎం తక్షణమే హిందువులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. అధికారులు, దానికి సంబంధించినటువంటి టెక్నికల్ ఎక్స్పర్ట్స్, అలాగే డైరీ అధిపతులు వీళ్ళందరూ కుమ్మక్కై నెయ్యిని, పామ్ ఆయిల్ని అంటే వెజిటబుల్ ఆయిల్స్ని కలిపి నెయ్యిగా మార్చినారు అన్నదే సిబిఐ ఇచ్చినటువంటి రిపోర్ట్. ఫైనల్ గా వైసీపీ చెప్తోన్న వెర్షన్ ఒక్కటే. టీటీడీకి సరఫరా చేసిన నెయ్యిలో కొలెస్ట్రాల్ లేదని పరీక్షల్లో కూడా తేలిందంటోంది ఆ పార్టీ. జంతువుల కొవ్వులోనే కొలెస్ట్రాల్ ఉంటుంది కాబట్టి నెయ్యిలో కొలెస్ట్రాల్ లేదంటే జంతువుల కొవ్వు కూడా కలవలేదని దాని అర్థమని వాదిస్తోంది. మరి కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి.